ఈరోజు మనం అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది పక్కన పెడితే మన ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుంది అనే క్వశ్చన్ మన మైండ్లో వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ముఖ్యం. అవి నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని అర్థం చేసుకోగలం. అయితే మన ప్రస్థానం ఈ ప్రజాస్వామ్యం యొక్క వెలుగులు ఎటువైపు వెళ్తున్నాయి? ఎన్నికలు క్రమబద్ధంగా జరుగుతున్నాయా? జరిగితే దాని ఫలితాలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ఆలోచించాల్సిన టైం మొదలైంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఒకసారి పరిశీలన చేస్తే నలుగురు ప్రధాన స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకళ్ళు ఓటర్స్, రెండోది రాజకీయ పార్టీలు, మూడోది ప్రభుత్వం, నాలుగోది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ముందుగా ఓటర్స్ విషయానికి వస్తాం. వీళ్ళు డెవలప్మెంటల్ ఎజెండాతో కాకుండా, అంటే అభివృద్ధి పథకాలు, ఎలా అభివృద్ధి జరిగింది, దీర్ఘకాలికంగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఇవి పక్కన పెట్టేసి కుల, మత, ప్రాంత, ఇతర ప్రైమోర్డియల్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకుని ఓట్లు వేసేస్తున్నారనమాట. మేజర్గా వ్యక్తి మనకు తెలుసా లేదా, అతను ఎలాంటి వాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన కులమా కాదా, మన మతమా కాదా, మన ప్రాంతమా కాదా, రకరకాల సెంటిమెంట్స్ లోపల ఓటర్ వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. సో ఇది ఎంతవరకు కరెక్టు? ఓటు హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది, అది రాజ్యాంగ హక్కు. రాజ్యాంగం రావడంతోనే భారతదేశంలో ఒక నిర్ణీత వయసు వస్తే ఓటేసే హక్కు, కుల, మత ఇటువంటి భేషజాలు లేకుండా ఓటు హక్కు మనకు వచ్చిందనమాట. చాలా దేశాల్లో ప్రపంచంలో ఓటు హక్కు కోసం పోరాడాల్సి వచ్చింది, కానీ మనకి రాజ్యాంగంతో పాటే వచ్చింది. కానీ ఇలాంటి ఓటు హక్కును మనం క్రమబద్ధంగా వాడుతున్నామా, సక్రమంగా వాడుతున్నామా, ఓటు వాల్యూ మనకు తెలుసా, సదరు ఓటర్ వాల్యూ తెలిసే ఓటేస్తున్నాడా, ఇది మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. రెండవ స్టేక్ హోల్డర్ రాజకీయ పార్టీస్, అంటే పొలిటికల్ పార్టీస్. మనందరూ తెలుసు, డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేవి కీలకం. కానీ అధికారం చేజింకించుకోవడమే పొలిటికల్ పార్టీస్కి కీలకం అయిపోయిందనమాట. ముఖ్యంగా ఇవి హోలిస్టిక్గా కూడా లేవు. మహిళలకి, మైనారిటీస్కి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉండాల్సిన స్థానం ఇవ్వట్లేదు. దాంతోపాటు చాలా ఈవిల్స్ రాజకీయ వ్యవస్థలో వచ్చాయి. అది పార్టీ ఫిరాయింపులు అవ్వచ్చు, హార్స్ ట్రేడింగ్ అవ్వచ్చు. ఈ మధ్య ఎన్నికల్లో మనం చాలా చూసాం, బయింగ్ అండ్ సెల్లింగ్ అక్యూజేషన్స్ అన్నీ. వీటితో పాటు పొలిటికల్ పార్టీస్లో చాలా చాలా లోపాలు వస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధాంతాలు ఎటుపోయాయి మనకు తెలుసు. బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే రైటిస్ట్, లెఫ్టిస్ట్, సెంట్రిస్ట్ అంటుంటాం. అయితే అసలు అధికారం చేజిక్కించుకునేటప్పుడు రైటిస్ట్, లెఫ్టిస్ట్, సెంట్రిస్ట్ ఉన్నాయా? కొన్నిసార్లు విచిత్రంగా లెఫ్టిస్టులు, రైటిస్టులు కూడా కలిసిపోయి మరి ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు, లేదా ఎన్నికలు అయిన తర్వాత కోయిలిషన్స్ ఫామ్ చేసుకుంటున్నారు. కొన్ని అయితే జాతీయ పార్టీలు, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కరప్ట్ లీడర్స్తో కూడా పొత్తులు పెట్టుకుంటున్నాయి. చాలాసార్లు కరప్షన్ అనేది రాజకీయ పార్టీలోను, రాజకీయ వ్యవస్థలోను ఎక్కువైపోయిందనమాట. అసలు పొలిటికల్ పార్టీ పెట్టడానికే అధికారం చేజిక్కించుకోవడమే పరమావధి అయిపోయింది. కొన్ని దేశాల్లో కొన్ని రాజకీయ పార్టీలు అసలు ఎలక్షన్స్లో కంటెస్టే చేయవు. కానీ మన దేశంలో అది కాదు. రాజకీయ పార్టీ పెట్టారంటేనే వాళ్ళ ఉద్దేశం ఎన్నికల్లో గెలవాలని చెప్పి, అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి. గాంధీ గారు ఒక మాట అన్నారు, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ ఈజ్ అ డెడ్లీ సిన్ అని చెప్పి. ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ అని హేట్ చేశారు. గాంధీ గారు ఇండియాలో రాజకీయ వ్యవస్థలో ప్రతి చోట మనకు కనిపించారు అప్పట్లో. కానీ ఆయన ఏ పదవిని ఆశించలేదు. అసలు పదవిని ఆశిస్తే కదా ఇవన్నీ సమస్యలు. కామరాజ్ నాడార్ గారు మీ అందరికి తెలుసు, మెడ్రాస్ స్టేట్కి సీఎంగా కూడా చేశారు. ఆయన గొప్ప రాజకీయవేత్త, గొప్ప కాంగ్రెస్వాది. ఆయన కాంగ్రెస్వాదులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్లో ఎవరైతే పదవిని అలంకరించి ఉన్నారో వాళ్ళందరికీ చెప్పారు, మనం పదవులను వదిలేద్దాం, పదవులను వదిలేసి పార్టీ బలం వైపు పరిగెడదాం, పార్టీని బలపరుద్దాం, ఈ పదవుల వల్లే కదా మనకి అడ్డంకులన్నీ అని చెప్పి. దాన్నే కామరాజ్ నాడార్ ప్లాన్ అని పిలిచేవాళ్ళు. సో ఇట్లాంటి రాజకీయ నాయకులు ఈ రోజులో మనకు లేరు. ఒక గొప్ప సూక్తి ఉంది, స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అని చెప్పి. అలాంటి స్టేట్స్మెన్ ఈ రోజున రాజకీయ పార్టీలో కరువైపోయారు. మూడవ స్టేక్ హోల్డర్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వం. మన ప్రజాస్వామ్య పద్ధతులు, ముఖ్యంగా ఎన్నికల టైంలో ఎంత పక్కదో పడుతున్నాయి అనేది మన ప్రభుత్వానికి మనందరికంటే ఎక్కువ తెలుసు.
కానీ ప్రభుత్వం దీన్ని ఎందుకు సరిదోవలో పెట్టట్లేదు? ఏదైనా సంస్కరణలు ఎన్నికల విషయంలో వచ్చాయంటే అవి ఎక్కువగా జ్యుడిషియరీ నుంచే వచ్చాయి. ఉదాహరణకి 2 ఏళ్ల పైన కన్విక్షన్ ఉన్న రాజకీయ నాయకులు, లెజిస్లేటర్స్ కంటిన్యూ చేయకూడదు, వాళ్ళు తిరిగి కొన్నాళ్ళు పోటీ చేయకూడదు అనే డీబార్మెంట్ అనే ప్రిన్సిపల్స్ కానీ, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల నుంచి లేదా గవర్నమెంట్ నుంచి రాలేదు, కేవలం జ్యుడిషియరీ నుంచే వచ్చాయి. ప్రభుత్వం దీనికి ఎందుకు పూనుకోవట్లేదు? ముఖ్యంగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. మన లోక్సభలో చూసుకుంటే దాదాపు 42% మంది క్రిమినల్స్ ఉన్నారు. రాజ్యసభలో దాదాపు అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వాళ్ళపైన కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజ్యసభలో చూసుకుంటే 25% మంది, అలానే స్టేట్ అసెంబ్లీస్. సో వీటన్నిటిని ప్రక్షాళన కోసం ఎందుకు మన శాసన వ్యవస్థ పూనుకోవట్లేదు? మన ప్రభుత్వం ఎందుకు పూనుకోవట్లేదు అంటే ప్రభుత్వం ఇంట్రెస్ట్ కూడా దానిలోనే ఉంది. ఎన్ని కేసులు ఉంటే అంత బలమైన నాయకుడు అయిపోతున్నాడు ఈ రోజుల్లో, ముఖ్యంగా అంత బలమైన లెజిస్లేటర్ అయిపోతున్నాడు. అంటే ప్రజలు తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి ప్రోయాక్టివ్ స్టెప్స్ రావట్లేదు మన రాజకీయ వ్యవస్థని, మన ఎలక్షన్ వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసం. సో 3వ స్టేక్ హోల్డర్ ప్రభుత్వం కూడా ఇక్కడ తప్పుదోవ పట్టిందని చెప్పాలి, ప్రభుత్వం తప్పిదం ఉందని కూడా చెప్పాలి. అయితే కొన్ని రోజుల క్రితం ఎక్కువగా కేసెస్ ఉన్నప్పుడు, ఎక్కువగా ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కొంతకాలం పాటు కంటెస్ట్ చేయకుండా ఆపాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడింది. దానికి అప్పట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే, సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు, అది ఓవర్ స్టెప్పింగ్ అవుతుంది, అది ఖచ్చితంగా పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలి, చట్టం తీసుకురావాలి అని చెప్పి. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రక్షాళనలు కూడా జ్యుడిషియరీ నుంచి వచ్చాయి కానీ ఎన్నికల వ్యవస్థలో పార్లమెంట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ రాలేదన్నమాట. దానికి కారణం ఎవరు, ఎందుకు? దీన్ని మనందరం ఒకసారి, ముఖ్యంగా ప్రభుత్వం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే 4వ స్టేక్ హోల్డర్, అతి ముఖ్యమైన స్టేక్ హోల్డర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం. ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా, ఇండిపెండెంట్గా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఎంత దూరమైన వెళ్ళొచ్చు, రాజ్యాంగం అంత పవర్స్ ఇస్తుంది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, దీనికి అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని పవర్స్ ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వం చేతిలో కీలిబొమ్మ అవుతుందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలాసార్లు వైలేట్ అవుతుంది. అసలు ఏ ఎన్నికల్లో ప్రాపర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతున్నారు? వ్యక్తికి, అంటే ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో ఆ క్యాండిడేట్కి నియమించిన ఆదాయపు పరిమితి కూడా దాటేసి చాలా ఎన్నికల్లో 99% ఎన్నికల్లో ఏ క్యాండిడేట్ కూడా తన ఆదాయ పరిమితి లోబడి ఖర్చు పెట్టట్లేదు. అసలు రాజకీయ పార్టీలకి అయితే పరిమితులే లేవనుకోండి, వ్యక్తులకు కూడా. సో చాలాసార్లు ఫ్లౌట్ అవుతుంది. మద్యం ఎయిర్లై పారుతోంది, డబ్బు, మజిల్ పవర్, మనీ పవర్ ఇన్ని ఉన్నాయి. కానీ మనం టీఎన్ శేషన్ చూసాం, ఒక బలమైన ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేశారు. ఆ తర్వాత కొన్ని రిఫార్మ్స్ ఖురేషీ గారి టైంలో వచ్చాయి. మిగతా ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నారు అంటే చాలా మందికి అర్థమవుతుంది ఈ స్టోరీ మొత్తం. సో ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వం చేతిలో అయిపోయింది. ముఖ్యంగా చాలా వ్యవస్థలు మీరు చూస్తే, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఇవన్నీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇండిపెండెంట్గా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా వ్యవహరించలేకపోతుంది. మీరు చూస్తే మునుగోడు ఎలక్షన్స్ ఒకసారి గమనించండి, అతి పెద్ద ఎలక్షన్ అనమాట ఇండియాలోనే, మొత్తం ఇండియా చూస్తూనే ఉంది దానిలో ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయనేది. ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత జరిగింది అనేది. సో ఇక్కడ విఫలం ఎవరిది? ఎలక్షన్ కమిషన్ కాదా? ఎందుకంటే మెయిన్ బాధ్యత ఇక్కడ ఎలక్షన్ ఫెయిర్గా కండక్ట్ చేయాల్సిన బాధ్యత, ఎలక్షన్లో మనీ ట్రాన్సాక్షన్ జరగకుండా ఉంచాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. కానీ జరిగిందా? ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. మొత్తంగా చెప్పాలంటే ఈ 4 స్టేక్ హోల్డర్స్, ఓటర్ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరు విధిని వారు చక్కగా నిర్వర్తించగలిగితే అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుందో భవిష్యత్తులో ఇంకా దుర్లభమయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ఎలక్షన్స్ మీద, భారత రాజకీయ వ్యవస్థ మీద, భారత ప్రజాస్వామ్యం మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎపిసోడ్స్ చూస్తుంటే మాత్రం చాలామందికి అనుమానం వస్తుంది. ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ వ్యవస్థ మాకేం పని, ఇది చాలా కుళ్ళిపోయింది కదా, ఇటువంటి దానిలోకి మనం వెళ్ళకూడదు.